ఒకప్పుడు నేను ఏం మాట్లాడినా అపూర్వ ఆహా ఓహో అదే నా వేదవాక్కు అనేవాడు. ఇప్పుడు నేను నోరు తెరిస్తే చాలు పళ్ళు రాలిపోతాయి అంటున్నాడు. ఇదంతా ఆ భూమి వచ్చిన తర్వాతే. ఏం మాయ చేసిందో, ఏం నూరు పోసిందో డాడీ పూర్తిగా మారిపోయాడు. మారాడు, కానీ ఎక్కువ రోజులు కాదు. దానికి ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మళ్ళీ అధికారం నా చేతిలోకి వస్తుంది. అందరూ మళ్ళీ ఈ అపూర్వ ముందు తల దించుకునే రోజు వస్తుంది. ఎలా మమ్మీ? సూర్యతో భూమి పెళ్ళైపోతే భూమి వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. భూమి వెళ్ళిపోతే ఈ ఆస్తి మన చేతికొస్తుంది. ఈ ఆస్తి మన చేతికి అందితే అప్పుడు మీ డాడీ కూడా మన చేతిలోకి వచ్చినట్టే. అప్పుడు అప్పుడు నన్ను కొట్టిన చేతులే నా ముందు జోడించుకోవాల్సి వస్తుంది. డాడీ ఇచ్చిన అలుసుతో ఆ చెర్రీగాడు కూడా రెచ్చిపోతున్నాడు. మనమంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆస్తంతా మనదైపోతే వాడి సంగతి కూడా చూసుకుందాం. ఖచ్చితంగా. పులి 2 అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడి వెనక్కి తగ్గిందని కాదు, ఇంకా బలంగా దూకడానికి స్పేస్ తీసుకున్నట్టు. ఇప్పుడు అందరూ ఈ ఇంట్లో అపూర్వ ఓడిపోయింది అనుకుంటున్నారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ప్రెషర్ కుక్కర్ బయటికి చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ లోపల ఆ ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. అది ఒక్కసారి పేలితే ఇల్లంతా బ్లాస్ట్ అయిపోతుంది. నేను కూడా అదే విస్ఫోటనాన్ని. ఈ సైలెన్స్ వైలెన్స్ గా మారుతుంది. ఇదే మమ్మీ, ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసింది. నా ఒంటికి తగిలిన ప్రతి గాయం, నా మనసుకి తగిలిన ప్రతి ఒక్క గాయం వడ్డీతో సహా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. అలా చెయ్యలేకపోతే నా పేరు అపూర్వే కాదు. ఇప్పటి వరకు నేను అణిగిమణిగున్నాను. ఒక్కసారి ఆ భూమికి పెళ్ళైపోతే దాన్ని నా కాళ్ల కింద పెట్టి అణిచేస్తా. మళ్ళీ నా బావని నా గుప్పెట్లో పెట్టేసుకుంటా. ఏయ్ భూమి, రా, త్వరగా రా. నా పగ చల్లార్చుకోవాలి. అత్తయ్య, అత్తయ్య, Where is she? Hey. సిస్టర్ చెప్పండి. శారద గారు ఎక్కడికి వెళ్ళారు? ఆవిడిప్పుడే వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఇది మీకు ఇవ్వమని చెప్పారు. భూమి, నువ్వెక్కడికి వెళ్ళిపోయావో నాకు తెలీదు, కానీ గగన్ ఇక నా దగ్గరకు తిరిగి రాడన్న నిజం మాత్రం నాకర్థమైపోయింది. కొడుకు తిరిగొచ్చాడని ఒక్క క్షణం ఎంతో సంతోషపడ్డాను, కానీ ఆ ఆనందం కూడా నాకు దక్కలేదు. గగన్ లేని ఈ జీవితాన్ని నేను మోయలేను తల్లి. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతక్కండి. అయ్యో అత్తయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు? సిస్టర్, ఆవిడ ఎటువైపు వెళ్లారో చూసారా? తెలీదు మేడం, ఏమీ చెప్పకుండా అలా ఎమోషనల్గా వెళ్ళిపోయారు. అయ్యో, ఇప్పుడు వెంటనే అత్తయ్యను వెతకాలి. భూమి, సారీ, కాదు, నేను వాట్స్ హిస్ నేమ్, గగన్లా యాక్ట్ చేయాలన్నారు, కానీ ఎలా యాక్ట్ చేయాలి? ఐ డోంట్ నో హిమ్, రైట్? ఓకే, ఫస్ట్ వెతుకుదాం, పదండి. పదండి. పెళ్ళై ఇన్ని రోజులైనా ఇలా ప్రశాంతంగా కూర్చుని 2 నిమిషాలు కూడా గడపలేకపోతున్నా.
చాలా బాధగా ఉంది పూరి. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? మీ చెల్లి ఇంట్లోనే ఉందిగా. ఉండు నువ్వు. ఇంకాసేపట్లో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తను వెళ్ళాక మన ఇద్దరం ఒక మంచి సినిమాకి వెళ్ళి బయటే లంచ్ చేసి వద్దాం. నువ్వేం టెన్షన్ పడకు పూరి. మా తారాకి బిజినెస్ మీద మంచి కమాండ్ ఉంది. మీ అన్నయ్య లేకపోయినా ఈ కంపెనీని తను చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. చూస్తూ ఉండు. ఇది మీ అన్నయ్య ల్యాప్టాప్. పాస్వర్డ్ ఓపెన్ చేసివ్వు. తారా, నాకు కూడా పాస్వర్డ్ తెలీదు. తెలీదా? నిన్ను చట్నీ పడింది. తారా, సారీ తారా. నాకు నీ సారీ అక్కర్లేదు. నీ శారీతో నా షోని క్లీన్ చెయ్యి. చెయ్యి. వచ్చి క్లీన్ చెయ్యి. తారా, నువ్వు ఆగన్నయ్యా. క్లీన్ చెయ్యి. చెయ్యి. సరిగా చెయ్యి. పూరి లే. చెర్రీ, తారా, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? తనెవరో తెలుసా? మా పూరితో చెప్పులు క్లీన్ చేయిస్తావా? అవును చేయిస్తాను. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకోనుంటే నేను దీని మీద నా కోపం చూపించేదన్నా? దీన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేదాన్ని. కానీ తను నన్ను మోసం చేసి పారిపోయాడు. ఇప్పుడు ఆ బాధ, అవమానం, ఆ కోపం అన్నీ దీని మీదే తీర్చుకుంటున్నాను. మా చెల్లి మీద ఎందుకు అరుస్తున్నావు చెర్రీ? నువ్వు మాట్లాడకు బాస్. నీ చెల్లి నీ భార్యని ఇలా అవమానపరుస్తుంటే నువ్వు చూస్తూ నిలబడిపోయావు. భర్తగా నీకు అసలు సిగ్గనిపించట్లేదా? తనకెవరూ లేరనుకుంటున్నావేమో. తనకి నేనున్నాను. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేదే లేదు. చెర్రీ, ప్లీజ్ చెర్రీ, ఏం కాలేదు. చిన్న విషయమే, వదిలే చెర్రీ. చిన్న విషయమా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నాకు నచ్చిన పని నేను చేస్తాను. అడగడానికి నువ్వెవర్రా? ఇంకొక మాట మాట్లాడితే